రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి కుంట్లూరు డివిజన్లోని కుత్బుల్లాపూర్ గ్రామంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 77వ కళ్యాణ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంతో పవిత్రమైన స్వామివారి మహోత్సవ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించామని, నేడు స్వామివారి హోమంతో పాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతోందని ఆలయ ధర్మకర్తలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ భీమవోని భాస్కర్ గౌడ్, ఆలయ చైర్మన్, ధర్మకర్తలు, భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నేడు వసంత నవరాత్రుల్లో 5వ రోజు కావడంతో పూజా మండపంలో జగన్మాతకు అత్యంత భక్తి శ్రద్ధలతో విశేష పుష్పార్చన నిర్వహించారు. శాస్త్రోక్తంగా 5 రకాల పవిత్ర పత్రాలు, పుష్పాలను అమ్మవారికి సమర్పించారు. దేవస్థాన పాలక మండలి సభ్యులు, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వసంత నవరాత్రుల పుణ్యకాలంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. బీజేపీ పార్టీ చేపట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో మండలంలోని పలువురు నాయకులను తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యామని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు. తమ పార్టీ నాయకులను అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడానికి ముందస్తు అరెస్టులు చేశారంటున్న బీజేపీ నేతలు ప్రజాస్వామ్య హక్కులను అణగదొక్కే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. మంత్రి నారాయణ అధ్యక్షతన కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద హాల్లో డీఆర్సీ సమావేశం జరిగింది. జిల్లాలోని పలు అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టులపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. వచ్చే నెల 4న జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని అన్నారు. అమరావతిలో కట్టేవని ఐకానిక్ భవనాలని, రాజధానిపై వైసీపీ వాళ్లు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలో కారుణ్య నియామక పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు మంత్రి సీతక్క నియామక పత్రాలను అందజేశారు. విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ కారుణ్య నియామక ఉద్దేశమని అన్నారు. పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి 17 మంది లబ్ధిదారులకు ఉద్యోగ పత్రాలు అందేలా మంత్రి సీతక్క చొరవ తీసుకున్నారు. నియామక పత్రాలు అందుకున్న వారు తమ కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయడమే కాకుండా ప్రభుత్వ సేవల్లో నిబద్ధతతో పనిచేయాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఎప్పుడూ సామాన్యులకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించడంలో ముందుంటామన్న మంత్రి సీతక్క అనంతరం ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. విశాఖలో ఎన్నో ఇళ్లుగా రైల్వే స్థలంలో ఫుట్పాత్ ను ఆక్రమించి వ్యాపారం సాగిస్తున్న దుకాణాలను అధికారులు తొలగించారు. నగర సుందరీకరణ పరిశుభ్రతతో భాగంగా జీవీఎంసీ, రైల్వే అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. గతంలో పలుమార్లు చిరు వ్యాపారులను హెచ్చరించిన షాపులను తీయకుండా రాజకీయ నేతల అండతో వ్యాపారస్తులు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు న్యాయస్థానం రైల్వేకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో విశాఖపట్నం దాబా గార్డెన్స్ కు సమీపంలో ఫుట్పాత్ ను ఆనుకుని ఉన్న షాపులను జీవీఎంసీ అధికారులు తొలగించారు. తాము ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వ్యాపారం సాగిస్తూ బతుకుతున్నామని, ఎవరికి మా వల్ల ఎలాంటి ఇబ్బంది లేకపోయినా అన్యాయంగా మా షాపులు తొలగించారంటూ వ్యాపారస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని వెంకటాపురం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనిఖీ చేశారు. వెంకటాపురం జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులను భోజన వస్తువులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించి ప్రతి ఒక్కరూ ఉత్తీర్ణులు కావాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం మోపిదేవి ఎంపీపీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు పరిశీలించి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల బోధన సామర్థ్యాన్ని పరిశీలించి పిల్లలకు పాటలు కూడా రాకపోవడంపై ఉపాధ్యాయునిపై ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్లో చక్కని తెలుగు పద్యాలు ఆలపించి ఆకట్టుకున్న 4వ తరగతి విద్యార్థిని పుష్పహర్తను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్పై కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 3,24,000 కోట్ల రూపాయలు కేటాయించిన బడ్జెట్ అబద్ధాలమయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలను చట్టం చేసి అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ బడ్జెట్లో కూడా చట్టబద్ధత చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ 100% చేస్తామని నిరూపిస్తే ముక్కు నీళ్లకు రాస్తానని గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 2 సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం పంటలకు పెట్టే సమయంలో కాకుండా పంటలు కోసేటప్పుడు ఇస్తున్నారని విమర్శించారు.
మహాలక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని, వృద్ధాప్య, వికలాంగులకు పెంచుతామని చెప్పిన సంక్షేమ పెన్షన్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం ఇస్తే ప్రజలను నిండా ముంచిందని మాజీ ఎమ్మెల్యే దుయ్యబట్టారు. జగిత్యాల జిల్లాలో విద్యార్థులు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఏబీవీపీ నాయకులు విమర్శించారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తిరుపతిలో టీడీపీ పార్లమెంట్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు సోమిరెడ్డి, పాషం, కోరుకుంట్ల పాల్గొన్నారు. తిరుపతి అంటేనే ఒక ప్రసిద్ధ ప్రాంతమని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను స్వాగతించాల్సింది పోయి వైసీపీ చూసి ఓర్వలేక అడ్డుకుంటుందని ఆరోపించారు. అమరావతి ఒక బెస్ట్ సిటీగా ఏర్పాటు కాబోతోందని సోమిరెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో గుప్త నిధుల త్రవ్వకాలు కలకలం రేపింది. మండలంలోని రామాపురం చెరువు సమీపంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు త్రవ్వకాలు జరిపి రాళ్లకు పూజలు చేసినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన రూరల్ సీఐ ఇబ్రహీం 2 అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అనుమానితులను పూర్తి స్థాయిలో విచారణ జరిపి వివరాలు తెలుపనున్నట్లు సీఐ తెలిపారు. రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులకు జోనల్ లిస్టు విడుదల చేసి పదోన్నతులు కల్పించాలని కలెక్టరేట్ వద్ద సిఐటియు రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. ఏపీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పంచాయతీ కార్యదర్శుల విషయంలో ఎలాంటి సీనియారిటీ లిస్టు ప్రకటించకపోవడం దారుణమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెన్హర్ అన్నారు. చివరకు అభ్యంతరాలు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదన్నారు. దొడ్డిదారిన పదోన్నతులు కల్పించడం అనేక అనుమానాలను కలిగిస్తోందని, పంచాయతీరాజ్ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని జోనల్ సీనియారిటీ ప్రకారం పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలే దీక్షలో జిల్లాకు చెందిన పలువురు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అమెరికా దిగుమతులతో భారత రైతులు కుదేలైందని ఒంగోలు కలెక్టరేట్ వద్ద సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన చేపట్టారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నౌకల ద్వారా భారత్కు తమ వస్తువులను దిగుమతి చేయడం వల్ల ఇక్కడి రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ప్రదర్శన ద్వారా తెలిపారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ రంగారావు విమర్శించారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఎలాంటి సుంకం లేకుండా భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై సుంకాలు విధించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దస్తూరాబాద్ మండలంలోని రాంపూర్ మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన చింతమడుగు రాంపూర్ మత్స్యకారులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న చింతమడుగులో 100 కుటుంబాలకు పైగా కస్తూరాబాద్ మత్స్యకారులు కేవలం చేపల వేటపైనే ఆధారపడుతున్నారని, దస్తూరాబాద్లో ఉన్న 2 పెద్ద చెరువులు తమకు కేటాయించి గోదావరిలో తమ పరిధిని నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. 14 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు నత్తనడకన నడుస్తున్నాయని, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కాంట్రాక్టర్ పనులు మొదలు పెట్టాలని, లేకపోతే టెండర్ను రద్దు చేసి మరొక కాంట్రాక్టర్కు పనులు అప్పజెప్పాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ఆసుపత్రిలో కంటి విభాగానికి సంబంధించిన బిల్డింగ్ పనులు అసంపూర్తిగా చేశారని, వారం రోజుల్లో పనులు పూర్తి చేసి కంటి విభాగ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఎమ్మెల్యే వరదరాజులు సూచించారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలో పర్యటించిన మంత్రి ఆనం ఇటీవల కురిసిన అకాల వర్షాలకు గుడిగుంట, చిలకలమర్రి, కామిరెడ్డిపాడు తదితర గ్రామాల్లో నష్టపోయిన వరి, పత్తి పంటలను పరిశీలించారు. అనంతరం అధికారులు రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు తమకు జరిగిన నష్టాన్ని మంత్రి చెప్పుకున్నారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారాన్ని అందించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. 2 రోజుల్లోగా పంట నష్ట నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 1200 హెక్టార్లలో వరి, పత్తి తదితర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు నష్టపోవడం బాధాకరమని మంత్రి ఆనమన్నారు. కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ఎల్లవేళలా ముందుంటుందని స్పష్టం చేశారు.
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెత్త లారీ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ వ్యక్తి మృతి చెందారు. బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన రవీందర్ బైక్ పై ఇంటికి వెళ్తుండగా కీసర ఔటర్ రింగ్ వద్ద లారీ వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలం నుండి లారీ డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి కదిరిలో ఇటీవల కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న, మామిడి రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. జిల్లాలోని నంబూల పూలకుంట మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆర్థికంగా ఆదుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతపురం నేషనల్ పార్క్ ను పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగర శివారులోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న నేషనల్ పార్కులో 2,62,00,000 రూపాయల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ పార్కును సర్వనాశనం చేసి ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ పరికరాలను సైతం లేకుండా చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక ఇక్కడ పార్కుకు పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేస్తోందని అన్నారు. కొందరి భాగస్వామ్యంతో పీపీపీ మోడల్లో పట్టణ ప్రజలకు ఊహించుకోని విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయ హుండీలో డూప్లికేట్ నోట్లు కలకలం రేపింది. ఆలయ హుండీలో నగదు, బంగారం, విదేశీ కరెన్సీ వంటివి భక్తులు సమర్పిస్తారు. ఆలయ హుండీ లెక్కింపులో వినూత్నంగా డూప్లికేట్ నోట్లు దర్శనమిచ్చాయి. అసలు నోట్లతో పాటు 100, 200, 500 డూప్లికేట్ నోట్లు బయటపడ్డాయి. ఇది చూసిన కమిటీ సభ్యులు, భక్తులు అవాక్కయ్యారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో కన్న కొడుకే తల్లిదండ్రుల పాలిట కాలయముడయ్యాడు. పట్టణంలోని కోట వీధిలో నివాసముంటున్న తల్లిదండ్రులపై కొడుకు ఆంజనేయులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గమనించిన స్థానికులు గాయపడ్డ తల్లిదండ్రులను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ తల్లి లక్ష్మీదేవి మృతి చెందగా తండ్రి శేఖర్ గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఆంజనేయులు చెడు అలవాట్లకు బానిసై డబ్బుల కోసం తల్లిదండ్రులను నిత్యం వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఉగాది పండుగ రోజు తనకు డబ్బులు కావాలని అడగ్గా వాళ్ళు ఇవ్వలేదని సమాధానం చెప్పడంతో విచక్షణ కోల్పోయిన ఆంజనేయులు తల్లిదండ్రులపై కర్రతో దాడి చేశాడు. ఘటనతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో హత్య జరిగింది. గత రాత్రి సయ్యద్ లాయక్ అనే వ్యక్తిని హిందూ శ్మశాన వాటిక వద్దకు పిలిచి అతని స్నేహితులే హత్య చేశారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సంతోష్ నగర్ పోలీసులు విచారణ చేపట్టి నిందితులు ఆదిల్, సల్మాన్లుగా గుర్తించారు. వీరంతా గంజాయి మాస్టర్స్ గా ప్రసిద్ధి చెందారని, ఇటీవల పలు క్రిమినల్ కేసుల్లో జైలు పాలైనట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోరీ జరిగింది. శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రిలో బెడ్పై విశ్రాంతి తీసుకుంటున్న మహిళను లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తు తెలియని మహిళ దొంగతనానికి పాల్పడింది. మత్తులో ఉన్న బాధితురాలి మెడలోని బంగారు గొలుసులు ఎత్తుకెళ్లిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గొలుసు తీస్తున్న సమయంలో స్పర్శ గమనించిన బాధితురాలు అప్రమత్తమయ్యేలోపే నిందితురాలు అక్కడి నుంచి ఉడాయించింది. బాధిత కుటుంబ సభ్యుల సమాచారంతో ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్ సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీ చాదర్ఘాట్లోని నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓల్డ్ మలక్పేటకు చెందిన షేక్ సమీర్, వసీం ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు నిషేధిత స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 20 స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, 3 ఫోన్లు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెప్పించి అక్రమంగా అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మంత్రి నారాయణ పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమగ్రంగా చర్చించారు. అమృత్ పథకం కింద పిఠాపురంలో 60 కోట్లు, గొల్లప్రోలులో 80 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇళ్లలో వాడిన నీటిని శుద్ధి చేసి బయటకు పంపించే ప్రాజెక్టులు కూడా అమలు చేస్తున్నామని, మౌలిక వసతుల అభివృద్ధిని 100% పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే వచ్చే 6 నెలల్లో మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహించనున్నట్లు, డివిజన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా జొన్నారం మండలంలో తెలంగాణ హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రత్యక్షంగా ఆరా తీసిన ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులు, సిబ్బందితో మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు, సమస్యలపై వివరాలు తెలుసుకుని ఆసుపత్రిని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉందని, స్థానికులు చేసిన అభ్యర్థనపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలిపారు. అనంతరం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన హెచ్ఆర్సీ చైర్మన్ రికార్డులను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. వారికి అందుతున్న సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులపై వివరాలు తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హెచ్ఆర్సీ చైర్మన్ తెలిపారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న నూతన భవన పనులను సమీక్షించారు. వైద్యులతో మాట్లాడి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు కోసం అనువైన స్థలం గురించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఇక పెద్ద సినిమా యాజమాన్యం సహకారంతో 24 మంది దివ్యాంగులకు ఉచిత ట్రై స్కూటీలను పంపిణీ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సదుపాయాలు, గృహ నిర్మాణం, తాగునీటి సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. టిట్కో ఇళ్ల పనులను వేగవంతం చేసి త్వరగా లబ్ధిదారులకు అందించాలని, వేసవి నేపథ్యంలో తాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా యలమలకుదురు శివాలయంలో భారీగా నగదు మాయం ఘటన కలకలం రేపుతోంది. ఆలయ ఈవో, అర్చకులు కలిసి 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయం చేసినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన పూజారి సాగర్, ఉద్యోగి పూర్ణరోషయ్యలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా ఆలయ ఈవో భవానీ పరారీలో ఉన్నట్లు సమాచారం. హుండీకి నకిలీ మారుతారం తయారు చేసి నగదు చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ 5 సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఆలయ ఉద్యోగులు, అర్చకులను విచారిస్తూ గత 5 సంవత్సరాల రికార్డులు పరిశీలిస్తున్నారు అధికారులు. ఇంకా 15 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక అందజేస్తామని అధికారులు తెలిపారు. అయితే ఈవోపై చర్యలపై స్పష్టత ఇవ్వకుండా ఉండడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లాలో ఉగాది ఫ్లెక్సీ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చినిగిన బ్యానర్ అంశం పెద్ద వివాదానికి దారితీసింది. కాంగ్రెస్ నాయకుడు నవీన్ రాజు ఈ ఘటనను సీరియస్గా తీసుకోవడంతో పోలీసులు కూడా వేగంగా స్పందించారు. చిన్న స్థాయి వివాదంగా ప్రారంభమైన ఈ విషయం క్రమంగా పెద్ద స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో కొండా వీరాభిమానిగా గుర్తింపు ఉన్న యాకూబ్పై పోలీసులు దాడి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంతో స్థానిక రాజకీయాల్లో అయోమయం నెలకొంది. స్వపక్షమా, విపక్షమా అన్న సందిగ్ధ పరిస్థితుల్లో పార్టీ నేతలు, అభిమానులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అధిష్టానం జోక్యం చేసుకోవాలని పార్టీ వర్గాలు కోరుతున్నాయి.